నేనేం ఫీల్ అవ్వట్లేదు గాయత్రి. అలా నలుగురు కూర్చొని ముచ్చట్లాడుతుంటే వాళ్ళకేం అనిపించేదా? ఇప్పుడు ఆ నలుగురిలో ఒకరు పక్కకు వెళ్ళని నెక్స్ట్ టాపిక్ వాళ్ళదే అవుతుంది. ఇంత చిన్న లాజిక్ అసలు ఎలా మిస్ అవుతారో అస్సలు అర్థం కాదు నాకు. సర్లే, మీ అమ్మని అలా అన్నందుకు నువ్వు ఫీల్ అయ్యావో నాకు చాలా బాధేసింది. నా గురించి అలా ముచ్చట్లాడుతుంటే. నేనేం చేశానని నన్ను ఎందుకు అలా అంటున్నారని కోపంలో బాధతో అడిగేశాను. సారీనే. ఎందుకు సారీ? ప్లేస్‌లో నేనున్నా అలాగే అడిగేదాన్ని. అలా అడుగుతేనే ఇంకొకసారి వాళ్ళు ఎవరిని ఏమనరు. ఇప్పుడు నువ్వన్నావే ఆ నలుగురు కూర్చొని ముచ్చట్లాడుతూ ఉంటారని. ఒకరు వెళ్ళిపోతే నెక్స్ట్ టాపిక్ వాళ్ళది అవుతుందని. ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు. కానీ వాళ్ళు అక్కడ ఉండి వినరు కదా! ఆ నలుగురు మాట్లాడుతుంటే వినే వాళ్ళకి హ్యాపీ. చెప్పే వాళ్ళకి ఇంకా హ్యాపీ. ఎవరి గురించైతే ముచ్చట్లాడుతున్నారో ఆ వ్యక్తి వింటే ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వీళ్ళకి తెలియదు కదా! అందుకే అలా ముచ్చట్లాడుతూ కూర్చుంటారు. అదొక వాళ్ళకి ఆనందం. ఎవరికైనా ఊరికే అనరు. అనుభవం అయితేనే ఆ బాధ ఏంటో అని తెలుస్తుందని. ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి మా అమ్మ ఆలోచిస్తుంది. నా కూతుర్ని కూడా అలా అంటుంటారు కావచ్చు వాళ్ళ ఇంటి దగ్గర అని. ఇక ముందు నుంచి మా అమ్మ అయితే ముచ్చట్లు ఆడదు. ఒకవేళ ఆడినా మంచి గురించి చెప్తుంది తప్ప చెడు గురించి అస్సలు చెప్పదు. సరేనా? ఎంత చెప్పినా బాధపడుతూనే ఉంటావా? నవ్వచ్చు కదా! మా అమ్మకి వెళ్ళి చెప్తానే. నువ్వేం ఫీల్ అవ్వకు. సరేనా? ఉంటాను మరి. సరేనా? నేను వెళ్ళనా? ఓకే మరి. బాయ్. సరే ఆంటీ, వెళ్ళొస్తాను. బాయ్. సరే. ఒక్క నిమిషం. నువ్వొచ్చినవని చెప్పి పావని ఫోన్ చేయమని చెప్పిన. ఆమె ఫోన్ చేయకుండానే ఆమె ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు అని చెప్పింది. చూసినావా నువ్వు? అదేం లేదాంటీ, పావని నాకు ఫోన్ చేసింది. కానీ నేను టైంలో బిజీగా ఉన్నా చూసుకోలేదు. మెసేజ్ కూడా చేసింది. అందుకే అది చూసి వచ్చాను. చేసిందా అని చేయలేదేమో, అబద్ధం చెప్తుందేమో అనుకున్నా. తను చేసిందో లేదో తెలియకుండా అనడం చాలా తప్పు. మీరు చూసుకోకుండా అనేసారు. నేను అడిగేశాను. తను ఎంత బాధపడి ఉంటది ఒక్కసారి ఆలోచించండి ఆంటీ. సరే ఆంటీ, తప్పుగా చెప్పిన అనుకుంటే. సరే, వెళ్ళొస్తాను. సరే.